హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ రవ్వ లడ్డూలు. ఈ రవ్వ లడ్డూల్ని వెరైటీగా, టేస్టీగా, చాలా డిఫరెంట్గా రెడీ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ లడ్డూల్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో 2 కప్పుల బొంబాయి రవ్వను వేసుకోవాలి. 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు పాలను వేసుకోవాలి. పాలను కొన్ని యాడ్ చేసుకుంటూ రవ్వని బాగా కలుపుకోవాలి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు పాలు అనేది కరెక్ట్గా సరిపోతాయి. ఒకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత మిగిలిన పాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అదేవిధంగా రవ్వ మిశ్రమాన్ని కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేటు నుంచి ఒక 10-15 నిమిషాలు రవ్వని సెట్ అవ్వనివ్వాలి. చూడండి, ఇక్కడ 15 నిమిషాలు అయిపోయింది. 15 నిమిషాల తర్వాత ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి, రవ్వ అనేది పాలలో బాగా నానిపోయింది, చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. అలా రెడీ చేసుకునే దాన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత కొంచెం రవ్వ మిశ్రమం తీసుకొని మీడియం సైజ్ బాల్ అంతా రెడీ చేసుకోవాలి. చూడండి, అన్నిటిని కూడా అలాగే రెడీ చేసుకోవాలి. నేను తీసుకునే దానికి 5 బాల్స్ రెడీ అయిపోయి ఇలా రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత చపాతీ పీటను తీసుకొని దానిపైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని కోళ్ళతో చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు, కొంచెం మందంగా దీన్ని రెడీ చేసుకోవాలి. దీనిపైన పిండి అలాంటి అవసరం లేదండి, మనం వేసుకున్న ఆయిల్ సరిపోతుంది. మనకి చపాతీ అనేది పీట కత్తుకోకుండా చక్కగా వస్తుంది. అందుకనేసి ముందే ఆయిల్ వేసుకొని ఈ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకి చపాతీ ఇంత సైజులో రెడీ చేసుకుంటే సరిపోతుంది. రెడీ చేసుకునే దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొక దాన్ని తీసుకొని ఇలా చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. చపాతీలాగా రౌండ్గా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మిగతా బాల్స్ని కూడా చపాతీలాగే చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ పై ఒక తవ నుంచి అది వేడైన తర్వాత 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న చపాతీని దానిపైన వేసుకొని అది ఒక సైడు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. 2 వైపులో కూడా మంచిగా దోరగా వీటిని కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాల్చకూడదు, కొంచెం దోరగా కాల్చుకుంటే సరిపోతుంది. 2 వైపులో కూడా దోరగా కాలిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిగతా వాటిని కూడా వేసుకొని ఇలాగే దోరగా వేయించుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం రెడీ చేసుకున్న చపాతీలని పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదండి, మీ ఇష్టం, మీరు మెత్తగైనా పట్టుకోవచ్చు, లేదంటే కొంచెం బరకగా పట్టుకున్నా కూడా సరిపోతుంది. నేను ఇక్కడ బరకగా పట్టుకున్నాను. చూడండి, ఇలా బరకగా పట్టుకున్న తర్వాత కొంచెం పిండిని వేరొక బౌల్లోకి తీసుకొని కొంచెం రవ్వ మిశ్రమాన్ని మిక్సీలోనే ఉంచి అందులో మనం 2 కప్పుల రవ్వకి 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. 1 కప్పు బెల్లం తురుము అందులో వేసుకొని ఒక 2-3 యాలకులు కూడా దానిలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి. మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం ద్వారా బెల్లం అనేది బాగా లూజ్గా కాకుండా మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. అలా పట్టుకున్న తర్వాత మనం ముందుగా బౌల్లోకి తీసి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో మనం మిక్సీ పట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని వేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం మిశ్రమం అలాగే రవ్వ మిశ్రమం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ నుంచి అందులో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత సన్నగా పొడిగా కట్ చేసుకున్న బాదం పప్పులను వేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా బాదం పప్పును ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
మన నెయ్యిలో ఫ్రై చేసుకున్న కిస్మిస్ అలాగే బాదం పప్పును వేసుకోవాలి. మనం తీసుకుంది 2 స్పూన్సే కాబట్టి అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం నెయ్యి మిగిలిందండి. ఆ నెయ్యిని కూడా దాంట్లో వేసుకుని బాగా కలుపుకొని లడ్డులాగా చుట్టుకోవాలి. చూడండి లడ్డూలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చాలా డిఫరెంట్గా టేస్టీగా బెల్లం రవ్వ లడ్డూల్ని రెడీ చేసుకోవచ్చు. చూడండి లడ్డూలు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో లడ్డూలాగా చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. చూడండి చాలా డిఫరెంట్గా ఈజీగా రవ్వతో కూడా టేస్టీ రవ్వ లడ్డూల్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ చక్కెర యూజ్ చేయకుండా బెల్లంతో టేస్టీ రవ్వ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. చాలా డిఫరెంట్గా టేస్టీగా సింపుల్గా ఉండే రవ్వ లడ్డూల్ని ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చాలా ఇష్టంతో తినేస్తారు. అలాగే మనం చక్కెర యూజ్ చేయకుండా బెల్లం కాంబినేషన్ చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా. మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత ఈజీగా తునిగిపోయిందో, లోపల ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా ఉందో. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.